హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్ సే టంటడైన్ మ్యాంగో కేక్ వితౌట్ మైదా ఎలాంటి పిండి అవసరం లేదు. సో చాలా ఈజీగా టేస్టీగా సమ్మర్ స్పెషల్. సో చేసేద్దాం. నేనైతే మంచి బాగా పండిన ఒక మామిడికాయ తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి రవ్వ, బొంబాయి రవ్వ, అదే ఉప్మా చేసుకుంటాం కదా, సూజీ, అదొక కప్ తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. ఫస్ట్ దీంట్లో షుగర్ పౌడర్ చేశాను, అందుకే అలా ఉంది. మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఫస్ట్ అయితే ఒకటి నోట్లో వేసుకోవాలి. మామిడికాయ కదండి, వేసుకోకుండా ఉండలేను కదా. అలా అని కాదు, షుగర్ అంటే అది ఎంత తీపిగా ఉందో చూశాను. ఓకే, ఫుల్గా ఉంది. సో నాకు షుగర్ ఎక్కువగా పట్టదు. ఓకే, దీన్ని ఇప్పుడు ప్యూరీ చేసుకొని తీసుకొచ్చేస్తా. ఓకే, మామిడికాయ ప్యూరీ రెడీ. సో ఇంకాస్త మిగిలింది జార్లో, అది కూడా వేసేస్తాను. అలాగే ఇది వచ్చేసి షుగర్ పౌడర్, నేను హాఫ్ కప్ అలా తీసుకున్నాను. దాంట్లోనే 3 ఇలాచీలు వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఉప్మా రవ్వ, అలాగే ఇందాక మిక్సీ పట్టేసుకున్న మ్యాంగో ప్యూరీ, సో ఇంకాస్త మిగిలింది కదా జార్లోది, అది కూడా వేసేద్దాం. ఏం కాదు, తర్వాత చూసుకుందాం. ఇది వచ్చేసి పౌడర్ షుగర్, దీంట్లోనే ఓ 3 యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసా. సో నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను, దానికంటే తక్కువనే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బేకింగ్ సోడా, అదే వంట సోడా, నార్మల్గా ఇడ్లీలో వేసుకుంటాం కదా అది. ఇది వచ్చేసి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఒకవేళ ఇది లేకపోతే మీ దగ్గర ఈనో పౌడర్ ఉంటే అది వేసుకోండి, అది కూడా ఓకే. అలాగే 1 కప్ ఆయిల్ వేసుకున్నాను, దాంతోపాటే 1 కప్ పాలు. సో పాలుని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా కలిసేలా కాస్త టైం పడుతుంది, ఒక 6-7 మినిట్స్ అయితే పడుతుంది. నిదానంగా కలుపుకుంటూ పాలను వేసుకుందాం. మరీ పల్చగా కూడా కాకూడదు కదా, అందుకే కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను. సో ఈ కేకులు చేయడం నాకు రాదండి, ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు అస్సలు రాదు. సో ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు కూడా కాస్త భయంగానే ఉంది, ఇది ఎలా వస్తుంది, దీని అవుట్పుట్ ఎలా ఉంటుందో. సో కాస్త టెన్షన్గానే చేస్తున్నాను. ఓకే, లెట్స్ సీ, చూద్దాం అవుట్పుట్ ఎలా ఉంటుందో. సో కొంచెంగా పాలని ఇలా వేసుకుంటూ, ఎక్కడ కూడా ఉండలు ఉండకూడదు. అలాగే రవ్వ మనకి మొత్తం బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకుందాం. సో ఇది కేకులు చేసే వరకు బాగా తెలుసు, కట్ అండ్ ఫోల్డ్ పద్ధతి అంటారు కదేదో. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాల తర్వాత ఓకే, మళ్ళీ ఒకసారి కలుపుకొని చూద్దాం. ఇక్కడ నా వీడియో స్లో మోషన్లో పడిపోయింది, అంటే రవ్వ కాస్త నానిన తర్వాత మనకి గట్టి పడుతుంది కదా, అలా ఏదైనా బ్యాటర్ గిట్ట గట్టిగా అయిందా ఏదో అని నేను ఒకసారి కలిపి చూసుకుంటున్నాను. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నె తీసుకొని దానికి కాస్త ఆయిల్ రాసేసి, కాస్త కొంచెం మైదా ఉంటే ఇలా కోట్ చేసేసాను. మనకి కేక్ తర్వాత అంటకుండా ఉండడానికి అలా కోట్ చేసుకుంటే మనకి అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని దాంట్లో వేసుకుందాం. ఓకే, గిన్నె కాస్త కోస్తున్నది కూడా మొత్తం మూడ్చేసి అలా వేసుకొని కాస్త కొంచెం ఈవెన్గా అలా, అప్పుడప్పుడు మనం సిమెంట్ పని చేస్తుంటాం కదా, ఫ్లోరింగ్ అలా ఓకే, అయిపోయింది. సో ఇక మన టాలెంట్ ఇది, గార్నిష్ చేసేసుకుందాం. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కాజు ఉంది, జీడిపప్పు, బాదం పప్పు, వెతికితే ఒక 5 పిస్తా పప్పులు దొరికాయి. సో దాంతో గార్నిష్ చేసేస్తున్నాను. మీ దగ్గర టూటీ ఫ్రూటీస్ ఉంటే వేసుకోండి, సూపర్ కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది కదా. నా దగ్గర లేదు ప్రస్తుతానికి, సో నేను వేయట్లేదు, వీటితోనే కానిస్తున్నాను. సో నాకు నచ్చినట్టుగా ఇలా గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇక మన దగ్గర ఓవెన్ లేదు, సో మనకు ఓవెన్ కూడా అవసరం లేదు. ఇలాంటి ఒక మందపాటి ఒక గంజి తీసుకొని దాంట్లో స్టవ్ది ఉంటుంది కదా పక్కన, అది పీకేసి దాంట్లో వేసేసి కేక్ గిన్నెని, అంటే కేక్ రెడీ అయ్యే గిన్నెని అలా పెట్టేసి మూత పెట్టేసి ఒక 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాని వైపు చూడకండి. 40 నిమిషాల తర్వాత ఇలా వచ్చి చాకుతోని కసా అట్లా పొడి చేస్తే దానికి కేక్ అంటకూడదు, అదే ఫైనల్. సో అంటలేదు. చల్లారిన తర్వాత ఇలా ఒకసారి రౌండ్గా చాకుని అలా తిప్పేసుకొని తర్వాత మొక్కేసుకోండి. నేను చాలా
ముక్కాను. సో బాగా రావాలని. నిజంగా సూపర్గా వచ్చింది. సో మధ్యలో చిన్నగా తీన్మార్ కూడా వేసేసాను బాగా వచ్చిందని. ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను నేను కేక్, ఇంతవరకు నేను చేయలేదు. సో ఫస్ట్ టైం సూపర్గా వచ్చింది, అందుకే ఫుల్ ఖుషి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. సో మనం పిండి వేయలేదు, సో రవ్వతో కాబట్టి కావచ్చు మంచి సాఫ్ట్గా వచ్చింది, బాగుంది. ఎండాకాలం కదా, మ్యాంగోస్ కూడా ఫుల్గా ఉంటాయి, ఏదో ఒక డిఫరెంట్గా చేయాలనిపిస్తుంది కదా, ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. నిజంగా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. రియలీ థ్యాంక్ యూ. టేక్ కేర్. టాటా. బై బాయ్.